హలో అండి, నమస్తే. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యుగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన హిందూ ధర్మంలో ఒక శబ్దం ఉందండి, ఓం అని. దీనికి రకరకాల చాంటింగ్స్ ఉన్నాయి. కొంతమంది ఓం అని చాంట్ చేస్తారు, కొంతమంది అకార ఉకార మకార కూడా చాంట్ చేస్తారండి. కానీ మనం ఎప్పుడైతే చాంట్ చేస్తామో మకారాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓం నామం ఎప్పుడైతే జపం చేస్తారో మీరు అబ్జర్వ్ చేయండి, కింద నుంచి ఎనర్జీ పైకి వస్తున్నట్టు. నేను చేస్తాను, ఒకసారి చూడండి. ఓం మీరు ఎప్పుడైతే జపం చేస్తారో మీ ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్తున్నట్టు ఫీల్ అవుతూ చేయండి. బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు చాంట్ చేయడానికి ట్రై చేయండి. ఎంత బెనిఫిట్స్ ఉంటాయంటే మీ మైండ్ చాలా కామ్ అవుతుందండి. చాలా మంచి ప్రాక్టీస్. మీరు జపం చేయాలనుకుంటే నేను చెప్పినట్టు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చాలా జపాలు ఉన్నాయండి. ఓం చాంటింగ్, ఓం జపం అయితే మనకి చాలా బ్లెస్సింగ్. మనము దాన్ని పాటిద్దాం. సో ఇవాళ మనము వార్మప్స్తో స్టార్ట్ చేసి ఆసనాల్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దామండి. సో మనము సపోర్ట్ లేకుండా నిల్చుందామండి. ఫస్ట్ మనము నెక్ జాయింట్తో స్టార్ట్ చేద్దాము. ఇన్హేల్ చేయండి సెంటర్లో, ఎక్స్హేల్ చేస్తూ మీ రైట్ సైడ్ కుడి వైపున ఇలా చూడండి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపున చూడండి. ఈ మూమెంట్ని ఒక 5 సార్లు చేయండి. ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో ప్రాక్టీస్ చేయండి. ఇంకొక లాస్ట్ టైం. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేసి సర్కిల్స్ చేయండి. మీ 2 ఆర్మ్స్తో ఒక గోడను ఎలా పుష్ చేస్తారండి అలా పుష్ చేస్తూ సర్కిల్స్ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో కావాలంటే ఐస్ క్లోజ్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పెద్ద పెద్ద సర్కిల్స్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు యాంకిల్ మూమెంట్ చేద్దామండి. కుడి కాలని లేపుతూ యాంకిల్ మూమెంట్ చేయండి. ఫ్లెక్స్, ఎక్స్టెన్షన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్టెండ్, ఎక్స్హేల్ చేస్తూ ఫ్లెక్స్. కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎడమ కాలుతో ఒక 5 సార్లు చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము ఆసన ప్రాక్టీస్కి వెళ్ళిపోదామండి.
ఇవాళ మనము ఆసనాస్లో మొదటి ఆసన తిర్యక్ తాడాసన చేస్తున్నామండి. దానికి ముందుగా మనము తాడాసనలో నిల్చుంటాము. నిల్చున్న తర్వాత లెగ్స్ని మన షోల్డర్ విత్ ద పార్ట్ తీసుకొని ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ని అప్ చేస్తామండి. ఎక్స్హేల్ చేస్తూ మనము రైట్ సైడ్కి బెండ్ అవుతాము. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ మనము లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతాం. స్లోగా మళ్ళీ సెంటర్కి వస్తామండి. ఈ ఆసన చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా ముందుకి వెళ్ళకుండా, ఇది లాటరల్ బెండింగ్ కాబట్టి మీరు సైడ్ నుంచి బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవుతారండి. సో ఈ తప్పు కాకుండా చూసుకోండి. సో మనము ఈ ప్రాక్టీస్ని ఒక 5 సార్లు చేద్దామండి. దీనికి ముందు మీకు ఒకవేళ స్పైన్లో స్లిప్ డిస్క్ అంటారు కదండి, డిస్క్ని డిస్లొకేట్ అయితే మీరు అవాయిడ్ చేయండి, లేదా మనము ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా మంచి ఆసన అండి, మనకి సైడ్ ఫ్యాట్ని మెల్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ని మనము ఒక 5 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ 2 చేతుల్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి తిర్యక్ తాడాసన. నేను ఒక చిన్న మాట చెప్తానండి మీకు, ఎంతైతే అంత స్మైల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది మీ చుట్టాలలో మీరు చూసుంటారు, కొంతమంది మొహం సీరియస్గా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అలా చేసి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళ మొహమే అలా అయిపోతుందండి. మనం స్మైల్ చేస్తే చాలా మజిల్స్ ఉంటాయండి మన ఫేస్లో, అవి మనకి ఇమ్యూనిటీ కూడా ఇస్తుందండి. ఊరికే అయినా స్మైల్ చేయండి, వేరే వాళ్ళని చూసినా కూడా ఊరికేనే స్మైల్ చేయండి, ఏం ఆశించకండి వాళ్ళ నుంచి, కానీ పర్లేదు మీరు స్మైల్ చేస్తూ ఉండండి. ఆసన చేసేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ జాయ్ఫుల్గా స్మైల్ చేస్తూ చేయండి. తర్వాత మనం చేయబోయే ఆసన వృక్షాసన అంటారు. దానికి మనము ఇలా తాడాసనలో నిల్చొని మన కుడి కాళ్ళని లేపుతూ మనము ఎడమ కాళ్ళ పైన పెడతామండి. ఇలా పెట్టిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మీ 2 చేతుల్ని ఇలా పైకనండి. తర్వాత మీ 2 పామ్స్ని ఇలా జాయిన్ చేయొచ్చండి, ఇలా లేకపోతే పాయింటెడ్లా కూడా పెట్టొచ్చు. స్లోగా మనం ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసన చేసే ముందు మీ మోకాలు సైడ్కే ఉండాలండి, ముందుకు ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీరు పైకి పెట్టలేకపోతే ఇలా కాఫ్ మజిల్ పైన కూడా పెట్టి కూడా మీరు బ్యాలెన్స్ చేయొచ్చండి. స్లోగా మనం ఇలా హోల్డ్ చేసి ఎక్స్హేల్ చేసి రిలాక్స్ అవుతాము. ఈ ఆసన చేసే ముందు వర్టిగో పీపుల్, వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్ అండి. హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ విమెన్స్ అయితే అవాయిడ్ చేయండి. లేదా మీరు గోడ దగ్గరికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి, ఒకరు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనము చేయొచ్చు. ఇంకా చూసుకుంటే ఈ ఆసన మనకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ బిల్డ్ చేస్తుందండి. మనం ఒక కాళ్ళ మీద నిల్చుంటున్నాం కాబట్టి ఆ లెగ్ని మనము చాలా స్ట్రెంథెన్ చేస్తామండి, మొత్తం కంప్లీట్ లెగ్ని మనము స్ట్రెంథెన్ చేస్తాము. సో మనము ఈ ఆసనాన్ని ఒక హోల్డ్ చేస్తూ ఉజ్జయ్ బ్రీతింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఆ బ్రీతింగ్లో మనము హోల్డ్ చేద్దాము. దీంట్లో మనము డైనమిక్ మూమెంట్స్ చేయలేమండి, బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మనం ఆసనాలోకి వెళ్ళి ఒక 5 ఉజ్జయ్ బ్రీతింగ్ చేద్దాము.
స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు వేరే వైపున చేస్తాము. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. మీరు ఒకవేళ దీన్ని అడ్వాన్స్గా చేయాలనుకుంటే కళ్ళు మూసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము గేస్ చేస్తామండి. ఎప్పుడైతే కళ్ళు ఓపెన్ ఉంటాయో మనం ఒకదాన్ని గేస్ చేస్తూ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి మనము బ్యాలెన్స్ చేయగలుగుతాము. ఐస్ క్లోజ్ చేసి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి, కుదరదండి. మీరు కుదిరితే జస్ట్ ఫన్గా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే ఆసన పశ్చిమోత్థానాసన అంటారు. దానికి మనము సీటెడ్ పొజిషన్కి రావాలండి. మనము పశ్చిమోత్థానాసన చేయడానికి దండాసనలో కూర్చుంటామండి. దీన్ని దండాసన అంటారు. మీ టోస్ ఉంటాయి కదా, మీ కాళ్ళ వేళ్ళని మీ వైపున చూపించండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ మనము లోవర్ బ్యాక్ నుంచి ముందు వైపున ఇలా చూస్తూ మనము ఇలా బెండ్ అవుతామండి. అయిన తర్వాత మన కాళ్ళని పట్టుకొని మనము బిగ్ టోని, బొటన వేళ్ళని మనము చూస్తామన్నమాట. హోల్డ్ చేయండి. స్లోగా మళ్ళీ హ్యాండ్స్ రిలీజ్ చేసి ఇన్హేల్ చేసి 2 చేతుల్ని ఫస్ట్ ఇలా పైకని, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సో చూసారు కదండి పశ్చిమోత్థానాసన. మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఫార్వర్డ్ బెండింగ్ అస్సలు మంచిది కాదండి. మనము లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతున్నాం కాబట్టి మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి. లేదా మన బ్యాక్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. చాలా మంచి ఆసన. ఈ ఆసన చేసే ముందు హెరినియా అని ప్రాబ్లం ఉంటుంది కదండి, స్టమక్కి రిలేటెడ్. అదేమవుతుందంటే బల్జ్లా ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఆ ప్రెషర్ ఇస్తామో అది బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ప్రెగ్నెంట్ విమెన్స్ అవాయిడ్ చేయడం మంచిది. లేదా ప్రతి ఒక్కరూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మనము ఇన్హేల్ చేస్తూ పైకని, ఎక్స్హేల్ చేస్తూ కిందికి వచ్చి ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీ హ్యామ్స్ట్రింగ్స్లో చాలా స్ట్రెచ్ ఉంటుందండి. చాలా మంచి ఆసన. సో మీకు హ్యామ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. మనకి ఇక్కడ నరాలు ఉంటాయి కదా, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. జస్ట్ మనము ప్రాక్టీస్ చేస్తూ మన బాడీని రెస్పెక్ట్ చేస్తూ మనము ముందుకు వెళ్దామండి. అన్నీ మంచి జరుగుతాయి. ఫిజికల్గా, మెంటల్గా మనము ఫిట్ ఉంటాం. నెక్స్ట్ మనం చేయబోయే ఆసన విమానాసన అంటారండి. ఏరోప్లేన్ లాగా, ఇంగ్లీష్లో ఏరోప్లేన్ అంటారు కదా. మనము ఈ ఆసనాలో ఏరోప్లేన్ అవుతామండి. అలా మనము హోల్డ్ చేస్తాము. దానికి మనము మన కడుపు మీద పడుకోవాలండి. ఆన్ స్టమక్ మనము పడుకుంటున్నాం. సో ఫస్ట్ ఇలా వజ్రాసనంలో ఒక కాళ్ళని ఇంకో కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ లైన్ డౌన్ పొజిషన్కి వచ్చేయండి. ఇది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి. ముందుగా చూడండి. మన కాళ్ళని 2 కాళ్ళని ఇలా దగ్గరగా పెడుతూ చేతుల్ని మాత్రం ఇలా వైడర్గా పెట్టుకుంటూ
ఇన్హేల్ చేస్తూ మనము మన టార్సోని, మన కాళ్ళని, మన లెగ్ని అన్నిటినీ ఒకటేసారి లేపుతామండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతాం. సో చూసారు కదండి విమానాసన. మీకు హెరీనియా, అబ్డామినల్ సర్జరీస్ ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే అవాయిడ్ చేయండి. సైకిల్లో ఉన్న కొంచెం ప్రెషర్ ఇస్తుంది కాబట్టి ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం మంచిది, లేదా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఈ ఆసన మీరు చూసుకున్నట్టయితే మీ కాళ్ళని, మీ చేతుల్ని చాలా బాగా స్ట్రెచ్ చేస్తుందండి. చాలా బాగా మనము స్ట్రెచ్ చేస్తున్నాము. మన టోన్, మన అబ్డామెన్ మీద మనం వర్క్ చేస్తున్నాము. అది మన అబ్డామెన్ని చాలా టోన్ చేస్తుందండి. చాలా మంచి ఆసన. మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు. సో మనము ఈ ఆసనాన్ని ఒక 5 times ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా మనము మకరాసనంలో రెస్ట్ చేయండి. మీ మడాన్ని దగ్గరగా లోపల వైపు పెడుతూ మీ కాళ్ళ వేలని ఇలా బయటికి చేస్తూ 2 చేతులు మన ముందు పెడుతూ మనము మకరాసనంలో రెస్ట్ చేస్తాము. సో మనము స్లోగా కుడి వైపున తిరుగుతూ మనము సీటింగ్ పొజిషన్కి వస్తాము. మీరందరూ ఎలా ఫీల్ అవుతున్నారండి? కొంచెం ఫ్లెక్సిబిలిటీ, ఎనర్జీ మీ బాడీలో పెరుగుతూ ఉందా? అబ్జర్వ్ చేస్తున్నారా? పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్తున్నారా చేంజెస్ ఉన్నాయని? అలా మనము ఇంకా చాలా బాగా మనం ఫిజికల్గా, మెంటల్గా బాగుంటూ మనం అందరం కలిసి ఈ జర్నీలో ఇంకా ముందుకు వెళ్దామండి. మనము నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోదాం. ఈ ఆసన పేరు నౌకాసన, బోట్ పోజ్ అని ఇంగ్లీష్లో అంటారు. అది ఎలా చేయాలో మనము చూపిస్తానండి. ఫస్ట్ మనము లయింగ్ డౌన్ పొజిషన్కి వస్తాము. సో మనము ఇలా లయింగ్ డౌన్ పొజిషన్ నుంచి మనము మన చేతుల్ని ఇలా మన హిప్ దగ్గర పెడుతూ ఇన్హేల్ చేస్తూ మనము మన కాళ్ళని, టార్సోని పైకి లేపుతామండి. ఇక్కడ మీ బొటన వేలు మీ ఐస్ ఒకటే లెంత్లో ఉండేటట్టు చూసుకోండి. 2 మోకాలని స్ట్రైట్గా పెట్టండి. స్లోగా మనము రిలాక్స్ చేస్తాము. సో చూసారు కదండి నౌకాసన ఎలా చేయాలో. ఈ ఆసన చేసే ముందు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. మీకు స్పైన్ రిలేటెడ్ ఏమైనా ఇంజ్యూరీస్ ఉంటే మీరు వెనక వైపున పడుకోలేరు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన చాలా మంచి ఆసన. మీ కోర్ని చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. మన హెల్త్ మన కోర్ నుంచే ఉంటుందండి. మన కోర్ స్ట్రాంగ్ ఉంటే మన మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి మనం మన కోర్ స్ట్రెంత్ని చాలా బాగా బిల్డ్ చేయొచ్చు ఈ ఆసన ద్వారా. ఈ ఆసనాన్ని మీరు లెగ్స్ ఇలా, సో మీరు ఇలా లెగ్స్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేయలేకపోతే మీరు ఇలా టేబుల్ టాప్ పొజిషన్లో కూడా పెట్టి హోల్డ్ చేయొచ్చండి. సేమ్ బెనిఫిట్స్ ఇస్తాయి కాబట్టి మనము చేద్దాము. ఒక 5 times నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి.
స్లోగా శవాసనలో రెస్ట్ చేయండి. సో చూసారు కదండి నౌకాసన. ఈ ఆసన చేసిన తర్వాత మీ కోర్ని మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఈ ఆసనాన్ని మనం డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేసేద్దాం. సో మనము ఆసన ప్రాక్టీస్ చేసాం కదండి. దీని తర్వాత మనము ఒక 2 to 5 minutes వరకు రిలాక్సేషన్ కంపల్సరీ అండి. ఎంతైతే అంత రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం మజిల్ని స్ట్రెయిన్ చేసాం కాబట్టి రిలాక్స్ కూడా చేయాలండి. సో మీరు డైలీ నేను చెప్పినా చెప్పకపోయినా మీరు రిలాక్సేషన్ని యాడ్ చేయండి. ఇవాళ నేను మీకు చెప్పే చిన్న సలహా అండి. చాలామందికి మలబద్ధక సమస్యలు ఉంటాయి కదండి. మలబద్ధకం ఎందుకు వస్తుంది అంటే మనము డైజెషన్ వల్ల రావచ్చు. దానికి ఇవాళ నేను చాలా కోర్ గురించి చెప్పాను కాబట్టి మనకి సలహా కూడా దీని గురించి మాట్లాడదామండి. పొద్దున్న లేచిన తర్వాత పడిగడుపున మీరు మలాసనలో కూర్చొని, మలాసన మీకు గుర్తే ఉండుంటుంది కదా ఎలా చేయాలో. మనము ఈ పొజిషన్కి వచ్చేసి లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చగా నీళ్ళని మనము ఒక 2 గ్లాస్ వరకు తాగితే పొద్దున్న లేచిన తర్వాత మీకు స్టూల్ అన్నది ఈజీగా పాస్ అవ్వచ్చు. తర్వాత మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా అది కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.